ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము 7వ అధ్యాయము. మొత్తం 12వ స్కందంలోని 6వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. భగవానుడు దీక్షా విధానము గురించి నారదునితో ఇంకా చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము. భగవంతుడైన నారాయణుడు ఇంకా చెప్తున్నాడు, మునేంద్ర, తరువాత శుక్కు శృవలను మరియు ఘృతమును సంస్కరించి శృవాతో ఘృతమును అగ్నియందు హవనము చెయ్యాలి. మునివర, ఘృతమును దక్షిణ భాగము నుండి తీసుకొని ఓం అగ్నయే స్వాహాతోటి అగ్ని యొక్క దక్షిణ నేత్రమునందు, వామభాగము నుండి తీసుకొని ఓం సోమాయ స్వాహాతో వామనేత్రమునందు, అలాగే మధ్య నుండి ఘృతమును తీసుకొని ఓం అగ్ని సోమాభ్యాం స్వాహ అనే ఈ మంత్రమును ఉచ్చరిస్తూ అగ్ని యొక్క మధ్య నేత్రమున హవనము చెయ్యాలి. తరువాత దక్షిణ భాగము నుండి నెయ్యిని తీసుకొని ఓం అగ్నయే స్పృష్టకృతే స్వాహ అని ఈ మంత్రము ద్వారా అగ్నిముఖమునందు హవనము చెయ్యాలి. దీని తరువాత సాధకుడు ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం స్వహ స్వాహ వీటితో హవనము చెయ్యాలి. మునుపు చెప్పబడిన అగ్నిమంత్రమును ఉచ్చరించి 3 సార్లు ఆహుతినివ్వాలి. మునేంద్ర, తరువాత ప్రణవ మంత్రముతో గర్భధానాది 8 సంస్కారముల కోసము ప్రణవమును ఉచ్చరిస్తూ ఘృతముతో 8 ఆహుతులు ఇవ్వాలి. గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము, నిష్క్రమణము, అన్నప్రాసనము, చూడావ్రత బంధము అని 8 సంస్కారములు. అలాగే 4 వైదిక సంస్కారములకు కూడా 4 సార్లు ప్రణవమును ఉచ్చరించి నెయ్యిని హవనము చెయ్యాలి. వైదిక సంస్కారములు ఈ విధముగా ప్రసిద్ధములు: మహానామవ్రతము, ఔపనిషద వ్రతము, గోదానము, వివాహము. దీని తరువాత శివపార్వతులను పూజించి విసర్జించాలి. సాధకుడు అగ్నిని ఉద్దేశించి 5 గర్భలను హవనము చెయ్యాలి. తరువాత ఆవరణ దేవతలకు కూడా ఒక్కొక్క ఆహుతి ఇవ్వాలి. మునేంద్ర, దీని తరువాత శుక్నందు ఘృతమును ఉంచి దానిని కప్పివేయాలి. తన ఆసనమున కూర్చొనియే శృవాతో తీసుకొని ఆ ఘృతమును 4 సార్లు హవనము చెయ్యాలి. అగ్నిమంత్రముతో ఔషట్ను జోడించి దానినే ఉచ్చరించి ఆహుతినివ్వాలి. మహాగణేశ మంత్రముతో 10 ఆహుతులు ఇవ్వాలి. మరలా అగ్నియందు పీఠ పూజ చేసి అగ్నిముఖమున మంత్రదేవతను ధ్యానించాలి. తరువాత ఆ దేవతాముఖమున మూలమంత్రమును పఠించి 25 ఆహుతులను ఇవ్వాలి. నా యందు అంటే నారాయణుని యందు అగ్ని మరియు మూలమంత్రములకు సంబంధించిన దేవతల యందు ఏకత్వమును స్థాపించి అదే భావముతో ఆహుతులను ఇవ్వాలి. మునేంద్ర, షడంగ దేవతలకు వేరువేరుగా 6 ఆహుతులు ఇవ్వాలి. దీని తరువాత అగ్నిని మూలమంత్రమునకు సంబంధించిన దేవతా నాడులను ఏకము చేయటానికి 11 ఆహుతులు ఇవ్వాలి. ఒక దేవతను ఉద్దేశించి ఒక ఆహుతి ప్రకారము ఆవృత్తి పూర్వకముగా క్రమముతో ఒక్కొక్క ఆహుతిని నీటిలో ఇవ్వాలి. తరువాత కల్పమునందు చెప్పిన ద్రవ్యములతో లేక తిలలతో దేవతా మూలమంత్రమును ఉచ్చరిస్తూ 1008 ఆహుతులను ఇవ్వాలి. ఇలా ఆహుతులిచ్చిన తరువాత ఇప్పుడు దేవి నా ఎదుట ప్రసన్నురాలైనది. అట్లే ఆవరణదేవి అగ్నిదేవ మంత్ర సంబంధమైన దేవత కూడా ప్రసన్నత పొందింది అని మనస్సులో భావించుకోవాలి. తరువాత శిష్యుడు చక్కగా స్నానం చేసి ఉండాలి. సంధ్యావందనాది క్రియలతో నివృత్తుడై ఉండాలి. 2 వస్త్రములను ధరించి శరీరము మీద ఏదైనా సువర్ణాభరణము, చేతియందు కమండలము కలిగి ఉండాలి. అట్టి శిష్యుని ఆచార్యుడు కుండము దగ్గరికి పిలవాలి. శిష్యుడు గురుదేవునకు, అక్కడ ఉన్న ఉత్తములైన పురుషులకు, కులదైవమునకు నమస్కరించి అక్కడే ఆసనము మీద కూర్చోవాలి. గురుదేవులు కృపాపూర్ణ దృష్టితో శిష్యుని పరికించాలి.
దానికి తోడు శిష్యుని చైతన్యము నా శరీరమున ప్రవేశించింది అనే భావన చెయ్యాలి. తరువాత విద్వాంసుడైన ఆచార్యుడు దివ్య దృష్టిని శిష్యుని మీద ప్రసరింపజేసి తాను చెప్పబోవు రీతిని శిష్యుని శరీరమున శోధించాలి. దానివలన శిష్యుడు దేవతల కృపకు చక్కని అర్హుడవుతాడు. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, మునేంద్ర, అంతేవాసి శరీరమునందు క్రమముగా 6 అధ్వములను చింతన చెయ్యాలి. పాదములందు కళాధ్వమును, లింగమునందు తత్వాధ్వమును, నాభియందు భువనాధ్వమును, హృదయమునందు వర్ణాధ్వమును, లలాటమునందు పదాధ్వమును, మస్తకమునందు మంత్రాధ్వమును చింతన చెయ్యాలి. కూర్చతో శిష్యుని తాకుతూ ఓం అముం అధ్వానం శోధయామి స్వాహ అని ఈ మంత్రము ద్వారా నేతితో కలిపిన తిలలను హవనము చెయ్యాలి. ప్రతి అధ్వమునకు 8 ఆహుతులను ఇవ్వాలి. ఇట్లు చేసి శిష్యుని యొక్క ఈ 6 అధ్వములను ఇప్పుడు బ్రహ్మలో లీనమైనట్లుగా భావించాలి. తరువాత బ్రహ్మయందు లీనమైన ఆ మార్గములను మరలా సృష్టి మార్గము నుండి ఉత్పన్నమగునట్లుగా గురువు భావించాలి. తన శరీరమందున్న చైతన్య రూపమును శిష్యుని యందు ప్రవేశపెట్టుట గురువుకు మిక్కిలి అవసరము. దీని తరువాత పూర్ణాహుతిని ఇచ్చి హోమము కోసము ఆవాహనము చేసి దేవతలను కలశము మీద స్థాపించాలి. తరువాత అగ్ని అంగములను ఉద్దేశించి వ్యాకృతులను ఉచ్చరిస్తూ ఆహుతులను ఇవ్వాలి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఆహుతినివ్వాలి. ఇట్లు చేసి ఆత్మయందు అగ్నిని విసర్జించాలి. దీని తరువాత గురువు ఓం ఔషట్ అనే ఈ మంత్రమును పఠించి వస్త్రముతో శిష్యుని 2 కళ్ళు కప్పివేయాలి. అప్పుడు గురువు ఆ కుండము వద్ద నుండి లేచి కలశము వద్దకు వెళ్ళమని శిష్యుని ఆజ్ఞాపించాలి. తరువాత శిష్యుని చేతితో ప్రముఖమైన దేవికి పుష్పాంజలిని సమర్పితము చేయించాలి. ఇప్పుడు నేత్రముల ఆవరణను తొలగించి శిష్యుని దర్భాసనమున కూర్చుండబెట్టాలి. తరువాత మునుపు చెప్పిన రీతిలో శిష్యుని శరీరమునకు భూతశుద్ధి చెయ్యాలి. శిష్యుని శరీరమందు మంత్రోక్త న్యాసమును అనరించిన తరువాత అతనిని 2వ మండపమున ప్రశాంతముగా కూర్చోమని ఆదేశించాలి. తరువాత కలశమునందుంచిన ఆకులను శిష్యుని తల మీద ఉంచి మాతృగా జపమనరించాలి. కలశమునందలి దివ్యజలముతో స్నానము చెయ్యమని శిష్యుని ఆజ్ఞాపించాలి. స్నానానంతరమున శిష్యుని సురక్షితముగా నుండడానికి వర్ధని అను పేరుగల కలశ జలముతో అభిషేకించాలి. దాని తరువాత శిష్యుడు అక్కడ నుండి లేచి నూతన వస్త్రములను ధరించి భస్మము మొదలగు వాటిని అలదుకొని గురుదేవుని వద్ద కూర్చోవాలి. పరమ కృపాళుడైన గురుదేవుడు నా హృదయము నుండి బయటకు వచ్చి భగవతి శివ ఇప్పుడు నా శిష్యుని హృదయమందు విరాజమానయ్యై ఉన్నది అని భావన చెయ్యాలి. అందువలన ఆ ఇరువురి యందు ఐక్యభావము కల్పన చేసుకొని గంధాది ఉపచారముల ద్వారా వారిని అర్చించుకోవాలి. దాని తరువాత గురుదేవుడు తన చేతిని శిష్యుని తల మీద ఉంచి అతని కుడి చెవి యందు దేవీ మంత్రమును 3 సార్లు ఉపదేశించాలి. మునేంద్ర, అప్పుడు శిష్యుడు ఈ మంత్రమును 108 సార్లు జపించాలి. గురువును దైవ స్వరూపునిగా తలచుకొని భూమి మీద పడుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారము చెయ్యాలి. తనను తాను ఆ స్వామికి అర్పించుకోవాలి. అట్టి సద్భావము అతని మనస్సులో జీవితకాలమంతా ఉండాలి. తరువాత ఋక్విదిజులకు దక్షిణను ఇచ్చి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. సౌభాగ్యవంతులైన స్త్రీలను, కన్యలను, బ్రహ్మచారులను రుచికరమైన భోజనములతో తృప్తులను చెయ్యాలి. ధనలోభము లేకుండా దిక్కులేని వారికి, అనాథలకు, దరిద్రులకు సేవ చెయ్యాలి. తనను కృతార్థునిగా తలంచి మంత్రమును నిత్యోపాసన చెయ్యాలి. నారద, అనుపమమైన ఈ దీక్షా విధానము నీకు చెప్పాను. ఈ విషయమున నీవు సమగ్రముగా ఆలోచించి దేవీ చరణ కమలములను ఉపాసించుటయందు
నిమగ్నుడవు కమ్ము. బ్రాహ్మణునకు దీనిని మించిన పరమ ఉపయోగకరమైన రెండవ ధర్మము లేదు. వైదిక పురుషులు తమ తమ గుహ్య సూత్రములందు చెప్పబడిన నియమములను అనుసరించి మంత్రోపదేశమును వనరిస్తారు. తాంత్రికుడు తత్వరీతిలో ఉపదేశించాలి. ఇదే సనాతన పద్ధతి. దీనికోసము నిర్ధారించిన ప్రయోగములనే ఉపయోగించాలి, ఇతరములను ఉపయోగించరాదు. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, నీవడిగినవన్నీ చెప్పాను. ఇప్పుడు నీవు పరమ ఆదరణీయురాలు భగవతియకు జగదంబ యొక్క చరణకమలములను నిత్యము ఉపాసించుము. ఆ దేవిని నిరంతరము ఆరాధించిన సత్ఫలితము వల్లనే నేను ఈ నివృత్తి మార్గమును చేరుకొన్నాను. వ్యాస మహర్షి చెప్తున్నాడు, రాజా, ఈ విధముగా ఈ ఉత్తమ ప్రసంగమును సంపూర్ణముగా నారదునకు చెప్పి భగవంతుడైన నారాయణుడు తన కనులను మూసుకున్నాడు. అప్పుడు ఆ స్వామి భగవతి చరణ కమలములను ధ్యానింపసాగాడు. ఈ భగవానుడగు నారాయణుడు ప్రముఖ మునిగణములలో శిరోమణి, పరమ గురువు. భగవంతుడగు నారాయణునకు ప్రణమిల్లి నారదుడు కూడా భగవతిని దర్శించు కోరికతో అదే క్షణమున తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడని వ్యాస మహర్షి చెప్పాడు. అధ్యాయము 7 సమాప్తము. 8వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.